వాన్ హేలర్, ఆప్షన్ సి విలియం హార్వే, ఆప్షన్ డి వెసాలియన్. రక్త ప్రసరణ వ్యవస్థ గురించి తెలుసుకోవాలంటే వైద్యుడికి ఎవరి పరిశోధనలో ఉపయోగపడతాయి? ఓకే, రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ సి సరైన సమాధానము విలియం హార్వే. విలియం హార్వే పరిశోధనలో రక్త ప్రసరణ వ్యవస్థకి ఉపయోగపడతాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. ఒక విద్యార్థి కణాల గురించి తెలుసుకోవడానికి ఏ శాస్త్రవేత్త యొక్క ఆవిష్కరణలు సహాయపడతాయి? ఒక విద్యార్థికి కణాల గురించి తెలుసుకోవాలనేటటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఏ శాస్త్రవేత్త యొక్క ఆవిష్కరణలు ఉపయోగపడతాయి? లీవెన్ హాక్, రాబర్ట్ హుక్, థియోఫాస్టస్ స్లైని. ఓకే, రైట్ ఆన్సర్ అండి రాబర్ట్ హుక్. రాబర్ట్ హుక్ గురించి శాస్త్రవేత్త ఆవిష్కరణలు అనేవి కణాల గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. గ్రెగర్ మెండల్ దేని గురించి సూత్రాలు కనుగొన్నాడు? గ్రెగర్ జాన్ మెండల్ దేని గురించి సూత్రాలు కనుక్కున్నాడు? పరిణామము, అనువంశికత, సూక్ష్మజీవులు, జన్యు మార్పిడి. గ్రెగర్ మెండల్ రైట్ ఆన్సర్ అండి దేని గురించి సూత్రాలు కనుక్కున్నాడు అంటే పరిణామం, అనువంశికత, సూక్ష్మజీవులు, జన్యు మార్పిడి. దీంట్లో సరైన సమాధానం అనువంశికత. హెరిడిటీ గురించి ఇతను సూత్రాలు కనుక్కున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. లూయి పాశ్చర్ దేన్ని అభివృద్ధి చేశాడు? లూయి పాశ్చర్ దేనిని అభివృద్ధి చేశాడు? ఆప్షన్ ఏ జన్యు శాస్త్రము, ఆప్షన్ బి సూక్ష్మజీవ శాస్త్రము, ఆప్షన్ సి వృక్ష శాస్త్రము, ఆప్షన్ డి జంతు శాస్త్రము. లూయి పాశ్చర్ దేన్ని అభివృద్ధి చేశాడు? జన్యు శాస్త్రము, సూక్ష్మజీవ శాస్త్రము, వృక్ష శాస్త్రము, జంతు శాస్త్రం. ఓకే, రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి సూక్ష్మజీవ శాస్త్రం. లూయి పాశ్చర్ సూక్ష్మజీవ శాస్త్రం గురించి అభివృద్ధి చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. పెన్సిలిన్ అనే యాంటీబయోటిక్ ని ఎవరు కనుక్కున్నారు? పెన్సిలిన్ అనే యాంటీబయోటిక్ ని ఎవరు కనుక్కున్నారు? వాట్సన్, ఆప్షన్ బి క్రిక్, ఆప్షన్ సి అలెగ్జాండర్ ఫ్లెమింగ్, ఆప్షన్ డి పాల్ ఎరిక్. పెన్సిలిన్ అనే యాంటీబయోటిక్ ని ఎవరు కనుక్కున్నారు? వాట్సన్, క్రిక్, అలెగ్జాండర్ ఫ్లెమింగ్, పాల్ ఎల్రిక్. రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ సి అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ ని కనుక్కున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. డిఎన్ఏను ఎవరు కనుగొన్నారు? గ్రెగర్ మెండల్, లూయి పాశ్చర్, వాట్సన్, క్రిక్, ఆప్షన్ డి హ్యూగో డివరీస్. డిఎన్ఏను ఎవరు కనుగొన్నారు? ఆప్షన్ ఏ మెండల్, ఆప్షన్ బి పాశ్చర్, ఆప్షన్ సి వాట్సన్ క్రిక్, ఆప్షన్ డి హ్యూగో డివరీస్. ఓకే, రైట్ ఆన్సర్ అండి వాట్సన్ క్రిక్. ఆప్షన్ సి సరైన సమాధానము. వాట్సన్ క్రిక్లు డిఎన్ఏ నిర్మాణానికి కనుక్కున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. ద్వినామీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ద్వినామీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? హార్వే, లీవెన్ హాక్, రాబర్ట్ హుక్, నెక్స్ట్ లిన్నేయస్. ఓకే, రైట్ ఆన్సర్ అండి దీనికి సరైన సమాధానము లిన్నేయస్. క్వశ్చన్ నెంబర్ 30. ఈ క్రింది వాటిలో ఎవరు జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు? జీవ పరిణామ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? ఆప్షన్ ఏ చార్లెస్ డార్విన్, ఆప్షన్ బి గ్రెగర్ మెండల్, ఆప్షన్ సి వాట్సన్, ఆప్షన్ డి క్రిక్. ఓకే, రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ ఏ చార్లెస్ డార్విన్. డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. ఈ క్రింది వాటిలో ఏది లూయి పాశ్చర్ ఆవిష్కరణ కాదు? ఈ క్రింది వాటిలో ఏది లూయి పాశ్చర్ కు సంబంధించినటువంటి ఆవిష్కరణ కాదు? కిణ్వ ప్రక్రియ, ఆప్షన్ బి సూక్ష్మజీవులు వ్యాధులకి కారణము, ఆప్షన్ సి డిఎన్ఏ నిర్మాణము, ఆప్షన్ డి సూక్ష్మజీవ శాస్త్రం. లూయి పాశ్చర్ ఆవిష్కరణకు సంబంధం లేనటువంటిది
కిణ్వ ప్రక్రియ. ఆప్షన్ బి సూక్ష్మజీవులు వ్యాధులకి కారణమని చెప్పాడు. ఆప్షన్ సి డిఎన్ఏ నిర్మాణము. ఆప్షన్ డి సూక్ష్మజీవ శాస్త్రం. ఒక రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ సి డిఎన్ఏ. డిఎన్ఏ నిర్మాణం అనేది వాట్సన్ క్రిక్ కు సంబంధించింది. మరి లూయి పాశ్చర్ కిణ్వ ప్రక్రియ గురించి చెప్పాడు. సూక్ష్మజీవులు వ్యాధులకు కారణమవుతాయని చెప్పాడు. నెక్స్ట్ సూక్ష్మజీవ శాస్త్రం గురించి కూడా చెప్పాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. ఈ క్రింది వాటిలో ఏది అలెగ్జాండర్ ఫ్లేమింగ్ యొక్క ఆవిష్కరణ? ఈ క్రింది వాటిలో అలెగ్జాండర్ ఫ్లేమింగ్ యొక్క ఆవిష్కరణ ఏది? ఆప్షన్ ఏ పెన్సిలిన్. ఆప్షన్ బి యాంటీబయోటిక్. ఆప్షన్ బి ఆవిష్కరణ కానిది. క్వశ్చన్ చూడండి, జాగ్రత్తగా ఉండండి. ఈ క్రింది వాటిలో అలెగ్జాండర్ ఫ్లేమింగ్ సంబంధించిన ఆవిష్కరణకు సరికానటువంటిది. ఆవిష్కరణ కానటువంటిది ఏంటి అంటే ఆప్షన్ ఏ పెన్సిలిన్. ఆప్షన్ బి యాంటీబయోటిక్స్. ఆప్షన్ సి పోలియో వ్యాక్సిన్. ఆప్షన్ డి సూక్ష్మజీవుల అధ్యయనం. చూడండి, ఎక్కువగా మనకి కానిది, లేనిది అనేటటువంటి నెగిటివ్ స్టేట్మెంట్స్ ఉన్న క్వశ్చన్లు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ అలెగ్జాండర్ ఫ్లేమింగ్ సంబంధించినటువంటి ఆవిష్కరణలో లేనటువంటిది ఏది? పెన్సిలిన్. ఆప్షన్ బి యాంటీబయోటిక్. ఆప్షన్ సి పోలియో వ్యాక్సిన్. ఆప్షన్ డి సూక్ష్మజీవుల అధ్యయనం. ఓకే, రైట్ ఆన్సర్ అండి పోలియో వ్యాక్సిన్. పోలియో వ్యాక్సిన్ అనేది ఇతనికి సంబంధించింది కాదు. ఇతను పెన్సిలిన్ కనిపెట్టాడు, యాంటీబయోటిక్స్ కనిపెట్టాడు, నెక్స్ట్ సూక్ష్మజీవుల మీద అధ్యయనం కూడా చేశాడు. కానీ పోలియో వ్యాక్సిన్ కనిపెట్టలేదు. సో ఆప్షన్ సి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఒక కొత్త రకం మొక్కను అభివృద్ధి చేయడానికి ఏ శాస్త్రవేత్త యొక్క జన్యుశాస్త్ర సూత్రాలు ఉపయోగపడతాయి? ఒక కొత్త రకం మొక్కను అభివృద్ధి చేయడానికి ఏ జన్యు శాస్త్రవేత్త యొక్క సూత్రాలు ఉపయోగపడతాయి? ఆప్షన్ ఏ లూయి పాశ్చర్. ఆప్షన్ బి అలెగ్జాండర్ ఫ్లేమింగ్. ఆప్షన్ సి గ్రెగర్ మెండల్. ఆప్షన్ సి వాట్సన్ క్రిక్. కొత్త రకం మొక్కను ఆవిష్కరించడానికి ఏ వృక్ష శాస్త్రవేత్త యొక్క జన్యుశాస్త్ర సిద్ధాంతాలు ఉపయోగపడతాయి? లూయి పాశ్చర్, అలెగ్జాండర్ ఫ్లేమింగ్, గ్రెగర్ మెండల్, వాట్సన్ అండ్ క్రిక్. ఓకే, రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ సి గ్రెగర్ మెండల్ సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. ఒక కొత్త వ్యాధికి మందు కనుగొనడానికి ఏ శాస్త్రవేత్త యొక్క సూక్ష్మజీవ శాస్త్ర పరిశోధనలు ఉపయోగపడతాయి? ఒక కొత్త వ్యాధికి మందులు కనుగొనడానికి ఏ శాస్త్రవేత్త యొక్క సూక్ష్మజీవ శాస్త్ర సూత్రాలు ఉపయోగపడతాయి? ఆప్షన్ ఏ వాట్సన్ క్రిక్. ఆప్షన్ బి లూయి పాశ్చర్. ఆప్షన్ సి చార్లెస్ డార్విన్. ఆప్షన్ డి హ్యూగో డెవిరిస్. ఒక కొత్త వ్యాధికి మందును కనుగొనడానికి ఏ సూక్ష్మజీవ శాస్త్రవేత్త యొక్క అంశాలను ఉపయోగపడతాయి? వాట్సన్ క్రిక్. ఆప్షన్ బి లూయి పాశ్చర్. ఆప్షన్ సి చార్లెస్ డార్విన్. ఆప్షన్ డి హ్యూగో డెవిరిస్. ఓకే, రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ బి లూయి పాశ్చర్. లూయి పాశ్చర్ చేసినటువంటి సూక్ష్మజీవుల మీద చేసినటువంటి పరిశోధన అనేది ఏదైనా ఒక కొత్త వ్యాధికి మందు కనుగొనడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. ఒక కొత్త యాంటీబయోటిక్ ని అభివృద్ధి చేయడానికి ఏ శాస్త్రవేత్త యొక్క ఆవిష్కరణలు ఉపయోగపడతాయి? ఒక కొత్త యాంటీబయోటిక్ అభివృద్ధి చేయడానికి ఏ శాస్త్రవేత్త యొక్క ఆవిష్కరణలు ఉపయోగపడతాయి? గ్రెగర్ మెండల్. ఆప్షన్ బి అలెగ్జాండర్ ఫ్లేమింగ్. ఆప్షన్ సి హ్యూగో డెవిరిస్. ఆప్షన్ డి వాట్సన్ క్రిక్. ఓకే, రైట్ ఆన్సర్ అండి దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి అలెగ్జాండర్ ఫ్లేమింగ్. అలెగ్జాండర్ ఫ్లేమింగ్ పెన్సిలిన్ కనుక్కొని యాంటీబయాటిక్ ని తయారు చేశాడు కాబట్టి అతని యొక్క ఆవిష్కరణలో ఉపయోగపడతాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. విలియం హార్వే దేని గురించి పరిశోధన చేశాడు? మొక్కల పెరుగుదల, జంతువుల ప్రవర్తన, ఆప్షన్ సి రక్త ప్రసరణ, ఆప్షన్ డి గ్రహాల కదలికలు. విలియం హార్వే దేని గురించి పరిశోధన చేశాడు? మొక్కల పెరుగుదల, జంతువుల ప్రవర్తన, ఆప్షన్ సి రక్త ప్రసరణ, ఆప్షన్ డి గ్రహాల కదలిక. ఓకే, రైట్ ఆన్సర్ అండి
సరైన సమాధానం ఆప్షన్ సి, బ్లడ్ సర్క్యులేషన్, రక్త ప్రసరణ గురించి విలియం హార్వే చెప్పాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. విలియం హార్వే ఎక్కడ జన్మించారు? విలియం హార్వే ఎక్కడ జన్మించారు? అమెరికా, ఆప్షన్ బి ఫ్రాన్స్, ఆప్షన్ సి ఇంగ్లాండ్, ఆప్షన్ డి జర్మనీ. విలియం హార్వే ఎక్కడ జన్మించారు? అమెరికా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, జర్మనీ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి ఇంగ్లాండ్. విలియం హార్వే ఇంగ్లాండ్ లో పోల్కోటోన్ పట్టణంలో జన్మించారండి. ఇంగ్లాండ్ లో ఉన్నటువంటి పోల్కోటోన్ అనేటటువంటి పట్టణంలో ఇతను జన్మించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. విలియం హార్వే ఏ విశ్వవిద్యాలయంలో వైద్యం అభ్యసించాడు? విలియం హార్వే ఏ యూనివర్సిటీలో ఏ విశ్వవిద్యాలయంలో వైద్యాన్ని అభ్యసించాడు? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్, ఆప్షన్ బి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, ఆప్షన్ సి హార్వర్డ్ యూనివర్సిటీ, ఆప్షన్ డి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ. విలియం హార్వే ఏ యూనివర్సిటీలో అతను వైద్యాన్ని అభ్యసించాడు? ఓకే, రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానము కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ. విలియం హార్వే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో అతను సంబంధించినటువంటి వైద్య శాస్త్రాన్ని కంప్లీట్ చేశాడు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. గుండె రోజుకి ఎన్ని గాలాల రక్తాన్ని పంపు చేస్తుందని విలియం హార్వే కనుగొన్నాడు? గుండె ఒక రోజుకి ఎన్ని గాలాల రక్తాన్ని పంపు చేస్తుందని విలియం హార్వే కనుగొన్నాడు? 500 గ్యాలన్లు, 1000 గ్యాలన్లు, 1500 గ్యాలన్లు, 2000 గ్యాలన్లు. రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ సి 1500 గ్యాలన్ల రక్తాన్ని ఒక రోజులో గుండె పంపిణీ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. విలియం హార్వే ఏ సంవత్సరంలో మరణించాడు? 1657, ఆప్షన్ బి 1578, ఆప్షన్ సి 1600, ఆప్షన్ డి 1700. విలియం హార్వే ఏ సంవత్సరంలో మరణించాడు? 1657, 1578, ఆప్షన్ సి 1600, ఆప్షన్ డి 1700. రైట్ ఆన్సర్. దీని సరైన సమాధానం ఆప్షన్ ఏ 1657. 1657లో విలియం హార్వే మరణించాడు. నెక్స్ట్ క్వశ్చన్. ఆన్ ద మోషన్ ఆఫ్ ద హార్ట్ అండ్ ద బ్లడ్ పుస్తకాన్ని రచించింది ఎవరు? ఆన్ ద మోషన్ ఆఫ్ ద హార్ట్ అండ్ బ్లడ్ పుస్తకాన్ని రచించింది ఎవరు? చార్లెస్ డార్విన్, ఆప్షన్ బి లామార్క్, ఆప్షన్ సి విలియం హార్వే, ఆప్షన్ డి అరిస్టాటిల్. ఆన్ ద మోషన్ ఆఫ్ ద హార్ట్ అండ్ ద బ్లడ్ రాసినటువంటిది దీనికి సరైన సమాధానము రైట్ ఆన్సర్ అండి. దీనికి సరైన సమాధానము విలియం హార్వే. విలియం హార్వే ఆన్ ద మోషన్ ఆఫ్ ద హార్ట్ అండ్ ద బ్లడ్. నెక్స్ట్ క్వశ్చన్. విలియం హార్వే కనుగొననిది ఏది? అంటే విలియం హార్వే చేసినటువంటి పరిశోధనలో లేనటువంటిది ఏది? ఆప్షన్ ఏ రక్త ప్రసరణ, ఆప్షన్ బి గుండె పనితీరు, ఆప్షన్ సి మొక్కల పెరుగుదల, ఆప్షన్ డి రక్తం ప్రవాహ రూపంలో ప్రవహిస్తుంది అని. దీంట్లో లేనటువంటి సమాధానం ఏది? అంటే విలియం హార్వే కనుగొని అంశం ఏది? రక్త ప్రసరణ, గుండె పనితీరు, మొక్కల పెరుగుదల, రక్త ప్రవాహం రూపంలో ప్రవహిస్తుంది. రైట్ ఆన్సర్ అండి సి సరైన సమాధానం. మొక్కల పెరుగుదల అనేది విలియం హార్వేకి సంబంధించింది కాదు. విలియం హార్వే జంతువుల, మానవుల యొక్క రక్త ప్రసరణ గురించి పరిశోధన చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42.
ఈ క్రింది వాటిలో విలియం హార్వేకి సంబంధం లేనటువంటి అంశం ఏంటి? విలియం హార్వేకి సంబంధం లేనటువంటి అంశం ఏంటి? ఆప్షన్ ఏ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయము, ఆప్షన్ బి రాయల్ కాలేజీ ఆఫ్ సర్జన్, ఆప్షన్ సి గ్రహాల కదలికలు, ఆప్షన్ డి రక్త ప్రసరణ విధానం. విలియం హార్వేకి సంబంధం లేనటువంటిది ఏది? కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయము, రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్, నెక్స్ట్ గ్రహాల కదలికలు, రక్త ప్రసరణ విధానం. ఓకే, రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ సి గ్రహాల కదలికలు. సో కాబట్టి ఈ శాస్త్రవేత్తలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ లో మనం దాదాపు మ్యాక్సిమం చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. క్వశ్చన్ లో ఏదైనా నెగిటివ్ క్వశ్చన్ అడిగినప్పుడు వాటిలో వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఏదైనా అడగొచ్చు. అతను ఏ యూనివర్సిటీలో చదువుకున్నాడు అని చెప్పేసి దాంట్లో కూడా మనకి డైరెక్ట్ గా దాని మీద క్వశ్చన్ అయితే అడగడు, కానీ ఇట్లా నెగిటివ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆ సైంటిస్ట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకు తెలుసున్నట్లయితే మనకి బిట్టు పోవడానికి అవకాశం ఉండదు. సో దీనికి సరైన సమాధానం గ్రహాల కదలికలు. ఈ క్రింది వాటిలో విలియం హార్వే అధ్యయనం చేయనిది ఏది? విలియం హార్వే దేని గురించి అధ్యయనం చేయలేదు? ఆప్షన్ ఏ మానవ శరీర నిర్మాణం, ఆప్షన్ బి రక్త ప్రసరణ, ఆప్షన్ సి గుండె పనితీరు, ఆప్షన్ డి జంతువుల ప్రవర్తన. మా విలియం హార్వే క్రింది వాటిలో వేటి గురించి అధ్యయనం చేయలేదు? రక్త ప్రసరణ, శరీర నిర్మాణము, ఆప్షన్ సి గుండె పనితీరు, ఆప్షన్ డి జంతువుల ప్రవర్తన. ఓకే, రైట్ ఆన్సర్ అంటే జంతువుల ప్రవర్తన అనేటటువంటిది సరైన సమాధానం. అంటే విలియం హార్వే జంతువుల ప్రవర్తన గురించి అధ్యయనం చేయలేదు, మిగిలినటువంటి మూడింటి గురించి అధ్యయనం చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. గుండె పనితీరును అర్థం చేసుకోవడానికి ఏ శాస్త్రవేత్త యొక్క పరిశోధనలు లేదా ఆవిష్కరణలు ఉపయోగపడతాయి? గుండె పనితీరును తెలుసుకోవడానికి ఏ శాస్త్రవేత్త ఆవిష్కరణలు ఉపయోగపడతాయి? ఆప్షన్ ఏ మెండల్, ఆప్షన్ బి లూయి పాస్చర్, ఆప్షన్ సి విలియం హార్వే, ఆప్షన్ డి వాట్సన్ క్రిక్. ఓకే, రైట్ ఆన్సర్ అండి విలియం హార్వే. విలియం హార్వేకి సంబంధించినటువంటి రక్త ప్రసరణ వ్యవస్థ గుండె పనితీరు అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒక విద్యార్థి రక్త ప్రసరణ గురించి తెలుసుకోవడానికి ఏ శాస్త్రవేత్త యొక్క పరిశోధనలు ఉపయోగపడతాయి? ఆప్షన్ ఏ స్టీఫెన్ హాకింగ్, ఆప్షన్ బి న్యూటన్, ఆప్షన్ సి విలియం హార్వే, ఆప్షన్ డి గెలీలియో. ఒక విద్యార్థికి రక్త ప్రసరణ గురించి తెలుసుకోవడానికి ఏ శాస్త్రవేత్త యొక్క పరిశోధనలు ఉపయోగపడతాయి? ఓకే, రైట్ ఆన్సర్ అండి విలియం హార్వే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47. ఆర్జిత గుణాల అనువంశికత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఆర్జిత గుణాల అనువంశికత సిద్ధాంతం, ఎక్వైర్డ్ క్యారెక్టర్ ఇన్హెరిటెన్స్ ని ప్రతిపాదించింది ఎవరు? డార్విన్, లామార్క్, ఆప్షన్ సి విలియం హార్వే, ఆప్షన్ డి మెండల్. ఓకే, రైట్ ఆన్సర్ అండి లామార్క్. ఆర్జిత గుణాల అనువంశికత సూత్రాన్ని ప్రతిపాదించింది జీన్ బాప్టిస్ట్ లామార్క్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48. లామార్క్ ఏ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త? లామార్క్ ఏ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త? ఇంగ్లాండ్, ఆప్షన్ బి ఫ్రాన్స్, ఆప్షన్ సి జర్మనీ, ఆప్షన్ డి అమెరికా. లామార్క్ ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్త? ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, అమెరికా. ఓకే, రైట్ ఆన్సర్ అండి ఫ్రాన్స్. లామార్క్ ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త. లామార్క్ ఏ సంవత్సరంలో మరణించాడు? క్వశ్చన్ నెంబర్ 49. లామార్క్ ఏ సంవత్సరంలో మరణించాడు? ఆప్షన్ ఏ 1809, ఆప్షన్ బి 1829, ఆప్షన్ సి 1744, ఆప్షన్ డి 1882. లామార్క్ ఏ సంవత్సరంలో మరణించాడు? 1809, ఆప్షన్ బి 1829, ఆప్షన్ సి 1744, ఆప్షన్ డి 1882. ఓకే, రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి 1829లో లామార్క్ మరణించాడు. క్వశ్చన్ నెంబర్ 50.
ఆధునిక జీవశాస్త్ర పితామహుడుగా ఎవరిని పరిగణిస్తారు? ఆధునిక జీవశాస్త్ర పితామహుడు